మా పిల్లలకి టాలెంట్ ఉందని మేము తెలుసుకునేసరికి ఈ టైం అయితే అయ్యిందండి. మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టమైనది డ్రాయింగ్. వాళ్ళ హ్యాబిట్‌లో ఖచ్చితంగా ఉండాల్సింది డ్రాయింగ్. డ్రాయింగ్‌లోని వాళ్ళు టైమ్ పాస్ చేసేస్తారు 1 అవర్ వరకు. అలాంటి మా పిల్లల కోసం ప్రతిసారి డ్రాయింగ్, కెమికల్స్ అట్లాంటివి యూజ్ చేసిన ఆ పెయింట్స్ వల్ల మా పిల్లలకి ఏదైనా హార్మ్‌ఫుల్ అంటే ఏదన్నా హార్మ్ అయితుంది అని భావించి, ఇదిగోండి ఇలాంటి కెమికల్ ఫ్రీ అయిన ఈ పెయింట్స్‌ని ప్రిపేర్ చేశానండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ కెమికల్ ఫ్రీనే. ఎందుకంటున్నానంటే, దీంట్లో నేను ఎలాంటి కెమికల్స్ అనేవి యూజ్ చేయను. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. వాళ్ళ పెయింట్ అయితే పెయింట్ డబ్బా చూసారా మొత్తంగా ఖాళీ అయిపోయింది. ఇ అందుకు ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ఖాళీ డబ్బా తీసుకొని అందులో పాండ్స్ పౌడర్ అయితే మనమైతే వేశాను. కాకపోతే పాండ్స్ పౌడర్ కొలత అనేది ఏం లేదండి. మనకు ఎంత యూజ్ చేసుకోవాలి అంటే మనకే అర్థమవుతుంది కదా! దీంట్లో ఏం లేదండి. తర్వాత ఒక పాండ్స్ పౌడర్ అయితే ఒక డబ్బాలో వేసుకున్న తర్వాతకి నేనిక్కడ ఫెవికల్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. అదేనండి ఫెవికల్ గమ్ము. ఫెవికల్ గమ్‌ని ఇట్లా కొంత ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి. దాన్ని కూడా ఇదిగోండి ఈ పాండ్స్ పౌడర్‌లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇలా పాండ్స్ పౌడర్‌లో ఈ ఫెవికల్‌ని పోసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఎలా అంటే ఈ ఫెవికాల్, వాటర్, పాండ్స్ పౌడర్ 3 మంచిగా కలిపిన తర్వాత వస్తది చూడండి స్మెల్ చాలా బాగుంటుంది. మన పిల్లలకి పెయింట్ స్మెల్ వల్ల కూడా ఏదన్నా హార్మ్ జరుగుతుంది కదా! అలాంటివి ఏం లేకుండా పాండ్స్ పౌడర్ అనేది యూజ్ చేశాను. అలాగే మనకు రంగులో కొంచెం స్టిక్కినెస్ ఉంటేనే కదా మనకు ఫ్లూగా మంచిగా రబ్ చే ఏమంటారండి దాన్ని మంచిగా ఇట్లా పూసేటప్పుడు ఉంటుంది కదా! దానికోసం అనేది గమ్ అయితే కలిపానండి. వాటర్ అంటే కొంచెం లెవెల్‌ని థిక్ నుంచి కొంచెం పల్చగా చేయనీకి. ఈ విధంగా నేను ఈ 3ని కలిపి ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పేస్ట్‌ని ఇప్పుడు మా పిల్లల ఈ రంగుల డబ్బా ఉంది కదా! దీంట్లో అయితే ఫస్ట్ పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాతకి ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్‌ని యూజ్ చేయాలన్నమాట. అర్థమైందా? ఇక్కడ నేను లిప్‌స్టిక్‌ని అయితే యూజ్ చేశాను. సగం నేను ఇది వాడని లిప్‌స్టిక్ చాలా రోజుల నుంచి ఉంది. ఇది ఎక్స్‌పైరీ కూడా అయిపోయి ఉంటుంది. అందుకనేసి దీన్ని నేను కొంచెం ఇది నా 8 ఇయర్స్ బ్యాక్ లిప్‌స్టిక్ అండి. దీన్నైతే కొంచెంగా పూసుకొని కొంచెం కలర్ మంచిగా మా పిల్లలకి మన పిల్లలకి ఎవరికైనా సరే కలర్ అనేది కొంచెం థిక్‌గా నిండుగా కనిపిస్తేనే వాళ్ళకి కూడా ఈ కలర్ యూజ్ చేయాలి అనేసి ఉంటుంది కదా! అందుకనేసి నేను కొంచెం లిప్‌స్టిక్‌ని కొంచెం ఎక్కువగానే తుంచి అందులో పూసుకొని ఆ తర్వాత ఇలా నీట్‌గా కలిపేసుకుంటున్నానండి. చూస్తున్నారా? కలర్ చేంజ్ అవుతూ వస్తుంది కదా! ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా పక్కన మనం ఒకసారి కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత పసుపు అండి. పసుపు ప్రతి ఒక్క వంటగదిలో ఉంటుంది కదా! మరి ఆ పసుపుని కూడా ఇదిగోండి ఇలా చూపిస్తున్న విధంగా కలిపేయండి. ఇలా అన్నిటినీ కలుపుకున్న తర్వాతకి ఇదిగోండి నా పసుపు కొంచెం ఎక్కువగానే వాడేశాను. పసుపు మంచిదే కదా! ఎలాగోలా వాళ్ళకు పసుపు అనేది కనిపిస్తూను ఆ పసుపు స్మెల్ అనేది చాలా బాగానే ఉంటుంది కదా! అందుకనేసి. ఇక్కడ నేను ఒక పౌడర్ యాడ్ చేశాను. మరి ఏ పౌడర్ అనుకుంటున్నారు దాన్ని? నేను చెప్పనా? అది సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ అండి. ఏదైనా సరే ఒక డిటర్జెంట్ పౌడర్ అనేది ఉంటే దాన్ని ఇందులో యాడ్ చేసుకొని అదేనండి దీంట్లో పోసుకొని కలరు చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. కాకపోతే ఇది కొంచెం డైరెక్ట్ ఇలా పోసిన తర్వాత కలపకూడదు. ఒక 2-3 మినిట్స్ పక్కననే ఉంచేసుకున్న తర్వాత ఇలా కలపాలి. అప్పుడు రంగు అనేది చేంజ్ అవుతుంది. ఇంకా దీన్ని కూడా కలిపేసుకున్నాను. కాకపోతే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క దాన్ని నీట్‌గా బ్లెండ్ చేయాల్సిందే. బ్లెండ్ చేయకపోతే గనక సరిగ్గా కలవదు. అంటే ఇది ఫెవికల్ కదా! అందులోకి మంచిగా డీప్‌గా కలవాలి అంటే గనక కొంచెం మన శ్రమ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ యెల్లో కలర్ ఉంది కదా! దీన్ని ఒక దాంట్లో వేసుకున్నాను. అన్నీ సగం సగం అన్నట్టు. ఇక్కడ లిప్‌స్టిక్‌తో వేసుకున్నాం కదండీ! అది ఆ కలర్ 2 కలిపానండి. చూస్తున్నారా? కలర్ ఆల్మోస్ట్ ఆల్ చేంజ్ అయింది చూస్తున్నారా? ఆరెంజ్ కలర్‌లో వచ్చేసింది. యెల్లో అలాగే కొంచెం పింక్ కలర్ 2 కలిపి ఆరెంజ్ కలర్‌లో వచ్చింది. చూడండి ఎంత బాగొచ్చిందో. మా పిల్లలు ఇద్దరికీ పెయింట్ అంటే ఇష్టమండి అసల. ఎంతంటే వాళ్ళు 1 అవర్ పాటు ఆ పెయింట్‌తోనే ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటారు.
అప్పుడు చూపించాను కదా! ఆ బుక్ మొత్తం ఇంకా వాళ్ళ పెయింట్‌తోటే నిండిపోయిందనుకోండి. ఇంకొక బుక్ కావాలంటారేమో వాళ్ళు. ఇంకో 2-3 డేస్ కనిపించింది. ఇంకా ఇక్కడైతే నేను హ్మ్. కలర్స్ ఉంటాయి కదండీ! మామూలుగా బయట దొరికే కలర్స్ అంటే ఇసుక కలపకుండా ఉంటారు కదా! ఆ కలర్స్‌నయితే తీసుకోవాలి. సాఫ్ట్‌గా ఉంటుంది కదా! ఆ కలర్స్ అయితే తీసుకోవాలన్నట్టు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత అక్కడ రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కలిపేది రెడ్ కలర్ అండి. ఇక్కడ ఉండేది సైడ్‌కుండేది మెరూన్ కలర్ అన్నట్టు. ఇంకా కలర్ మనం వేసుకునే కలర్ ఒకటుంటే మామూలుగా మనం ఇప్పుడు కలుపుతుంటే వేరే కలర్ అనేది వచ్చేసింది చూసారా? పింక్ కలర్‌లో అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడైతే నేను పాచే గ్రీన్ కలర్‌ని వాడుతున్నానండి ఇక్కడ. చూస్తున్నారా? ఇలా పాచే గ్రీన్‌ని హ్మ్. చెప్పాను గదా! మీరు కలర్స్ కొంటారు గదా! అందులో ఇసుక కలపని కలర్స్ ఉంటేనే వాడండి. ఒకవేళ ఇసుక కలిపిన కలర్ ఉంటే పిల్లలు నీట్‌గా రబ్ చేసేటప్పుడు ఆ ఇసుక అనేది తగులుతూ ఉంటుంది. కలర్ పెయింట్ మామూలుగా వేసుకునేటప్పుడు. అలా ఇప్పుడు నేను ఇక్కడ అంతా ఇది ఏ కలర్ అనుకుంటున్నారా? అన్ని కలర్స్‌ని కలిపేసిన తర్వాత ఒక వాటర్‌లో ఈ బ్రష్ అనేది పెడుతూ పోయాను. అప్పుడు ఈ కలర్ అనేది వచ్చింది. ఆ కలర్‌ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇందులో అయితే పోసేసానండి. ఇక్కడ బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. బ్లూ కలర్‌లోను మనకు పిల్లలకి కొంచెం అట్రాక్ట్ చేస్తుంది కదా! ఆ బ్లూ కలర్ అనేది. అందుకనేసి కొంచెం బ్లూ కలర్ కూడా పోసాను. చూస్తున్నారా ఎంత బాగా బ్లెండ్ అయిపోతుందో? అయితే నేను ఇప్పుడే చెప్తున్నాను. మీరు ఎటువంటి కలర్స్ తీసుకోవాలంటే ఇసుక కలపని కలర్స్ ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ మీరేంటండి అలా చెప్పారు, నేను ప్రిపేర్ చేసినప్పుడు రాలేదు అనేసి అనరు. హ్మ్. కొంచెం పేషెన్స్ అనేటివి ఉండాలి. అలాగే చెప్పిన విధంగా ఫాలో అయితే సరిపోతుందండి. ఆ తర్వాత ఇక్కడేమో నేను నార్మల్ గ్రీన్ అంటే మామూలు మామూలు గ్రీన్ అనేది పౌడర్ అనేది తీసుకున్నానండి. ఆ తర్వాత చూస్తున్నారా ఆల్మోస్ట్ ఆల్ అక్కడ అన్నీ కవర్ అయినట్టే అనిపిస్తుంది గదా! ఎలా ఉంది నా ఈ అక్రాలిక్ పెయింట్? మీరే చెప్పాలి. నిజానికి నేను ఈ కలర్స్ మా పిల్లల మీద ఎంతో ప్రేమతో చేశానండి. ఇంకా మిగిలిన ఈ పేస్ట్ ఉంటుంది కదా! దీంట్లోకి పింక్ కలర్ అనేది పూర్తిగా వచ్చే విధంగా ఇది చేశాను. ఎందుకంటే మా పాపకి పింక్ కలర్ ఇష్టం కాబట్టి. ఇప్పుడు చూడండి ఫైనల్ రిజల్ట్ అనేది ఇలా వచ్చింది. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ కలర్స్ అనేవి ఇలా అయితే వేస్తున్నానండి. నిజానికి 5-6 ఇయర్స్ ఉన్న పిల్లలకి ప్రతిసారి బయట నుంచి కొనుక్కు రావాల్సిన అవసరం లేదు. ఇట్లా హోమ్ రెమెడీ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో